తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాదాపుగా 3.5 దశాబ్దాల పైగానే చక్కగా సూపర్ డూపర్ హీరోగా రాణిస్తున్న వ్యక్తుల్లో వెంకటేష్ కూడా ఒకడు. విక్టరీని తన ఇంటి పేరుగా మార్చేసుకున్న హీరోల్లో వెంకటేష్ ఒకడు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు, చంద్రమోహన్, ఇలాగా ఒక జనరేషన్ తర్వాత చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ ఈ ఈ జనరేషన్‌లో వెంకటేష్ గారిది ఒక సూపర్ డూపర్ జానర్. తను డొమెస్టిక్ హీరో అని కూడా కొంతమంది అంటుంటారు. అంటే ఆయన ఫ్యామిలీ మూవీస్ చేయడం గానీ, లేకపోతే లవ్ మూవీస్ చేయడం కానీ, అసలు ఒక రకమైన మాస్ ఫాలోయింగ్ మెగాస్టార్ చిరంజీవి గారికుంటే, సూపర్ డూపర్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ వెంకటేష్ గారికుండేది. ఎంతలాగా అంటే అసలు పెళ్ళైన ఆడవాళ్ళైనా, కాలేజీ అమ్మాయిలైనా వెంకటేష్ గారి సినిమా అంటే అబ్బా! ఒక్కసారైనా చూడాలి అనుకునే వాళ్ళు చాలా మందుంటారు. ఎందుకనంటే ఆయన ఫ్యామిలీ హీరో అన్నమాట. అంత గొప్పగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఒక పక్కన దగ్గుపాటికి సంబంధించి అంటే సురేష్ ప్రొడక్షన్స్ లాంటి నిర్మాత బాధ్యతలను తన భుజాల మీద మోస్తూనే హీరోగా అలాగే ఒక మంచి కామెడీ హీరోగా అంటే సాధారణంగా ఒక మంచి హీరో అయిపోయిన తర్వాత తన మీద తను జోకులేసుకోవడం గానీ, లేకపోతే తనే ఒక కామెడీ పీస్‌గా మారడం జనరల్‌గా ఎవరు చెయ్యరు. మనం లేటెస్ట్‌గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా తన చిన్న కొడుకు తన మీద జోకులేస్తున్నా కూడా దాన్ని చాలా పాజిటివ్‌గా తీసుకొని ఎంతో అద్భుతమైన క్రెడిట్ సాధించిన హీరోలో వెంకటేష్ గారు ఒకరు. ఎందుకంటే ఒక ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు తమ మీద తాము జోకులు వేసుకోరు. కానీ అది వెంకటేష్‌కి సాధ్యమైంది. ఇక హీరోయిన్‌ల విషయంలోకొచ్చినట్టయితే, అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సూపర్ డూపర్ హీరోయిన్స్‌ని పరిచయం చేసింది సురేష్ ప్రొడక్షన్సే. ముఖ్యంగా చెప్పాలంటే 'బొబ్బిల్ రాజా'లో దివ్య భారతి గాని, అంతకు మునుపు చెప్పాలంటే 'ఖుష్బూ' గారిని గాని, ఆ తర్వాత దివ్య భారతి 'టబు', 'కూలీ నంబర్ వన్‌లో' 'టబు' కానీ, మల్లేశ్వరి 'కత్రినా కైఫ్' కానీ వీళ్ళందరూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది వెంకటేష్ గారి పక్కన హీరోయిన్‌గానే. అలాగే చెప్పాలి అంటే సురేష్ ప్రొడక్షన్స్ తరఫునే. అప్పటి కాలంలో అంటే మల్లేశ్వరి చేస్తున్న సమయంలో 'కట్రినా కైఫ్' ప్రొడ్యూసర్ అయిన వెంకటేష్ గారి బ్రదర్ సురేష్ బాబు గారిని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక రకమైన ఆహ్, ఈ ఆహ్, చార్మ్ తీసుకురావాలని చెప్పేసి మా 'కట్రినా కైఫ్' లాంటి ఒక సూపర్ డూపర్ హీరోయిన్‌తో చేయడము జరిగింది. అయితే ఇంక వ్యక్తిగతంగా వెంకటేష్ గారు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. అసలాయన ఏమి పెద్దగా అసలు ఏ గొడవల్లోనూ ఆయన ఇన్వాల్వ్ అవ్వరు. ఆయన ఏమైనా చెప్పారంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తారు. అక్కడితో అయిపోతుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆయన చాలా దూరంగా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇంకా ఇంత సోషల్ మీడియా ఎదిగిన తర్వాత ఆయనకు కూడా ప్రమోషన్స్‌లో భాగంగా వస్తున్నారే తప్ప వ్యక్తిగతంగా కానీ, లేకపోతే ఏదైనా హీరోయిన్ అఫైర్స్ కానీ, లేకపోతే వివాదాలు కానీ, ఆయనకి సంబంధించినవి కానే కావు. అసలు ఆయనతో నటించిన హీరోయిన్స్ ఎవ్వరైనా సరే మంచి లైఫ్ చూసిన వాళ్ళు. 'దివ్య భారతి' బాలీవుడ్‌కి వెళ్ళడం గానీ, లేకపోతే 'టబు' మళ్ళీ బాలీవుడ్ హీరోయిన్ 'కట్రినా కైఫ్' కానీ వీళ్ళందరూ సూపర్ డూపర్ హీరోయిన్స్ అయిపోయారు. కానీ ఒక్క హీరోయిన్ మాత్రం వెంకటేష్‌తో సినిమా చేసిన తర్వాత తన కెరియర్ పూర్తిగా తారుమారైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే నాశనం అయిందని కూడా చెప్పొచ్చు. ఎలాగా అంటే 'వెంకి మామ' సినిమా ఉంది గదా! 'వెంకి మామ' సినిమాలో వెంకటేష్ గారికి అప్పటికే ఒక ఏజ్, ఒక ఇమేజ్ అన్నీ ఉన్న వ్యక్తి. అయితే నాగ చైతన్య లాంటి ఒక హీరోకి, ఒక యంగ్ హీరోకి మామయ్యగా మామయ్య అంటే సిస్టర్స్ బ్రదర్. ఎలా అయినా ఖచ్చితంగా అన్నయ్య కేటగిరీ అంటే ఏజ్ పెద్దదే ఉంటుంది. అటువంటి వెంకటేష్ సరసన నటించిన పాయల్ రాజ్‌పూత్ ఇంకొక పక్కన నాగ చైతన్య లాంటి యువ హీరోకి పిన్నిగా నటించింది. అంతే గదా! మామ మ మా పిన్ని గాదు అత్తయ్య. మామయ్య భార్య ఎవరంటే అత్తయ్య అవుతుంది. సో, ఈ సినిమాలో తనని చాలా ఏజ్డ్ లుక్‌గా చూపించారు. అంటే వెంకటేష్‌కి కొంచెం మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి. నిజానికి ఆమె ఏజ్ అదే సినిమాలో నటించిన రాశి కన్నా చిన్న ఏజ్. అంటే నాగ చైతన్య సరసన నటించిన అమ్మాయి లవ్‌లో పడ్డ అమ్మాయి రాశి కన్నా పాయల్ రాజ్‌పుట్ ఏజ్ చాలా చిన్నది. అయినప్పటికీ కూడా తన క్యారెక్టర్ ఎలివేషన్ వెంకటేష్‌కి మ్యాచ్ అవ్వటం కోసము తను కొంచెం పెద్ద అమ్మాయిలాగా చెప్పాలి అంటే పిల్లల తల్లి, ఆంటీలాగా చూపించటము జరిగింది. అంటే ఒక యువ హీరోయిన్ పెళ్లి కాలేదు. ఫ్రెష్ ఫేస్‌లా కాకుండా ఒక పిన్ని లేకపోతే అత్తయ్య క్యారెక్టర్స్‌లో చేసిందన్నమాట.
ఆ తర్వాత తను చాలా మంచి హైప్ వస్తుందనుకుంది తనకి. ఎందుకంటే అంతకుమునుపు 'ఆర్ఎక్స్ హంటర్' సినిమా చేసింది. అసలు యువకులకి అసలు తను కిర్రెక్కిచ్చిందనమాట. కానీ ఆ తర్వాత వెంటనే ఇటువంటి పాత్ర చేయటం తన కెరియర్‌కి తను ప్లస్ అవుతుందనుకుంది గానీ, తన కెరియర్‌కి అది చాలా మైనస్ అయింది. ఎందుకనంటే దానిలో మెయిన్ డామినేషన్ 'వెంకటేష్' అండ్ నాగ చైతన్య. అంటే మన ఎగ్జాంపుల్ చూసినట్టయితే లేటెస్ట్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో 'వెంకటేష్' గారికి ఎంత మంచి క్యారెక్టర్ ఉందో, తన భార్య అంటే 'ఐశ్వర్య రాజేష్' గారి 'భాగ్యం' క్యారెక్టర్ గాని ఇంకా మంచి క్యారెక్టర్ తనది. అంటే మనకి 'శుభలగ్నంలో' ఆమని గారి తర్వాత మళ్ళీ 'భాగ్యం' క్యారెక్టర్ గుర్తొస్తుంది. అంత చదువు రాకపోయినా లౌక్యంగా, గడుసుగా ఉండే అమ్మాయి. అలాంటి ఒక క్యారెక్టర్ బాగా తనకి ఉపయోగపడుతుందేమో అనుకుంది గానీ 'పాయల్ రాజ్‌పూత్', 'వెంకటేష్' సరసన నటించడంతో అవేమీ అవ్వలేదు. ఎందుకంటే తనకంత క్యారెక్టరైజేషన్ ఆ సినిమాలో లేదు. పైగా తను బాగా ఏజ్డ్‌గా కనిపించడంతో ఇంకాస్త యువకులకి తను దూరమైపోయింది. నాగ చైతన్య లాంటి ఆ అబ్బాయికి తను అత్తయ్యగా నటించడం అంటే ఇంకా ఆఫర్స్ కాస్త పూర్తిగా ఎండ్ కార్డ్ పడిపోయింది. అయితే ప్రస్తుతానికి తనకి బోల్డ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి కానీ మంచి కమర్షియల్ రోల్స్, మంచి హీరోయిన్‌గా గుర్తుండిపోయే రోల్స్ అయితే తనకి రావటం లేదు. దాంతో ఆమె కెరియర్ అక్కడ కొంచెం మిస్‌గైడ్ అయింది. మీరు గమనించినట్టయితే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో అంజలి క్యారెక్టర్ కూడా వెంకటేష్ సరసన మహేష్ బాబుకి వదిన క్యారెక్టర్. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ కూడా ఎవ్వరు చేయలేదు. కానీ అప్పట్లో వదిన అంటే జస్ట్ ఓకే. పక్క పక్కన అన్నాదమ్ములంటే పెద్ద ఏజ్ గ్యాప్ ఉండదనుకోవచ్చు. కానీ అంజలికి కూడా ఆశించినంత మేర క్యారెక్టర్స్ అయితే రాలేదు. కానీ తన ఇండివిడ్యువల్ క్యారెక్టర్‌కి గుర్తింపొచ్చింది. నాకన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి. ఇట్లాంటివి బానే గుర్తింపొచ్చాయి గానీ, 'పాయల్ రాజ్‌పూత్‌కేంటంటే అసలు ఈ సినిమాలో తన క్యారెక్టరైజేషన్‌కి ఏం పెద్ద స్పెషల్ ఎలివేషన్ లేదు గాబట్టి అది గూడా పోయిందనమాట. సో, పాపం 'పాయల్ రాజ్‌పూత్‌కేంటంటే ఈ సినిమా ద్వారా తన కెరియర్ అయితే మాత్రం ఊహించినంత స్థాయిలో ఎదగకపోగా ఒక రకంగా చెప్పాలంటే కింద పడిపోయింది. ఇప్పుడు తనకి బోల్డ్ క్యారెక్టర్స్, ఎక్స్‌పోజింగ్ క్యారెక్టర్స్ వస్తున్నాయే తప్ప, హీరోయిన్ బేస్డ్ క్యారెక్టర్స్ రావట్లేదని చెప్పుకోవాలి. ఆ మధ్య కాలంలో తను కొన్ని బోల్డ్ క్యారెక్టర్స్ చేసినప్పటికి కూడా తనంతగా షైన్ అవ్వలేకపోయింది. అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అందరికి కలిసొస్తాయి గానీ, కొంతమందికి కొన్ని కలిసి రావు. అంతే కదా!